ఈ సినిమాకి రివ్యూ నేను తాగి రాయలేదు, సినిమా చూసే రాశా. ఈ రోజు ఈ వీడియోలో పెద్దగా అర్థం కాకపోయినా పూర్తిగా అర్థమైన యుఐ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. ఉపేంద్ర హీరోగా తన డైరెక్షన్ లోనే వచ్చిన ఫక్త్ మాస్ కమర్షియల్ సినిమా ముసుగు ధరించిన బ్రిలియంట్ సినిమా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, అది చూశాక నాకేమనిపించింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, అదొక అందమైన ప్రపంచం. అక్కడ ప్రాణం ఉన్న జీవులన్నీ ప్రశాంతంగా బతకడానికి అవసరమైన సదుపాయాలన్నీ ఉంటాయి. ఆ జీవుల్లో ఓ తెలివైన జీవి కూడా ఉంది, అదే మనిషి. ఓ రోజు మనిషి అనుకున్నాడంట, అందరికంటే నాకు తెలివి ఎక్కువ కదా, అలాంటప్పుడు నేను అన్ని అందరితో సమానంగా ఎందుకు పంచుకోవాలి, మొత్తం నేనే తీసుకొని ఎంతో కొంత మిగిలిన జీవులకు పడేస్తే దానికోసం అవి కొట్టుకు చేస్తాయి, మనకి ఎంటర్టైన్మెంట్ అనుకున్నాడంట. తర్వాత కొన్నాళ్ళకి మనుషులకు ఇంకా తెలివి ఎక్కువైపోయి ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళల్లో వాళ్లే తన్నుకు చావటం మొదలు పెట్టారు. మరి తర్వాత ఏం జరిగింది, ఆ అందమైన ప్రపంచం ఏమైంది, ఇంకా అందంగానే ఉందా లేకపోతే సంకనాగిపోయిందా అనేది మీరు సినిమా చూసి ఖచ్చితంగా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా చూశాక నాకేమనిపించిందంటే, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఫుల్ గా ఎంటర్టైన్ చేసి నేను పడి పడి నవ్వుకునేలా చేసి లాస్ట్ కి అలా నవ్వినందుకు మొహం మీద ఊసి పంపించినట్టు అనిపించింది. నేను ఇప్పటి వరకు ఉపేంద్ర డైరెక్షన్ లో వచ్చిన ఏ సినిమా చూడలేదు, ఇదే ఫస్ట్. తన సినిమాలు బ్రిలియంట్ ఉంటాయని ఎంతమంది చెప్పినా నాకెందుకు అంత ఇంట్రెస్ట్ రాలే. కానీ ఈ సినిమా చూశాక వెంటనే ఉపేంద్ర సినిమాలన్నీ చూడాలనిపించింది. అసలు ఈ సినిమాలో తను ఈ ప్రపంచాన్ని మనుషుల్ని వర్ణించిన తీరు బ్రిలియంట్ అని చెప్పాలి. టైటిల్ కార్డ్ నుంచే మనం యునిక్ సినిమా చూడబోతున్నాం అని అర్థమైపోద్ది. ఫస్ట్ 10 నిమిషాలు మనకి పిచ్చెక్కిస్తాడు. వచ్చే ప్రతి సీన్ సిల్లీగా అనిపిస్తూనే భలే ఉంది అనిపిస్తది. ఇక తర్వాత కూడా దాదాపు సినిమా ఇలానే ఉంటది. ప్రతి సీన్ స్టార్ట్ అవటం ఇదేంది ఇది ఇంత గజిబిజిగా ఉంది, ఏదో కొత్త డైరెక్టర్ తీసినట్టు అనుకుంటాం. ఆ సీన్ ఎండ్ అయ్యే టైంకి మనం పడి పడి నవ్వుకుంటూ ఈ సెటైర్ నా గురించి కాదు కదా అనుకుంటాం. ఇక ఇంటర్వెల్ బ్యాంక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇంటర్వెల్ కి అరగంట ముందు నుంచి ప్రతి 5 నిమిషాలకు ఒక రివీల్ ఇస్తూ ఇంటర్వెల్ ఇప్పుడు పడిద్దా అనేలా చేస్తాడు. కావాలని మాకు ఆడుకుంటాడు అనమాట. ఇక సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో కొంచెం లాగ్ అనిపించినా క్లైమాక్స్ అయితే మ్యాడ్ అసలు. ఆ ఎండింగ్ తర్వాత కూడా జనాలు కుర్చీలోంచి కదలట్లా, ఇంకా ఏమన్నా ఉంటదేమోనని ఆడియన్స్ అంతే కూర్చొని ఉన్నారు. మొత్తంగా సినిమా అయ్యాక అర్జెంట్ గా మళ్ళీ ఇంకోసారి చూడాలనుకుంటూ థియేటర్ నుంచి బయటకు వచ్చాను. బేసిక్ గా ఈ సినిమా ఎలా ఉంటదంటే, ఓ సినిమాతో సినిమా మీద అదే సినిమాలో ఇంకో సినిమా ద్వారా సెటైర్ వేస్తూ దాని ద్వారా జనాల్ని ఎప్పటికైనా మారండ్ర రేయ్ అని చెప్పినట్టు ఉంటది. అర్థమైందా? ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీకు తెలివి ఉంటే ఈ సినిమా చూడండి, లేకపోతే ఈ సినిమా చూడండి. ఉన్నా మేము వాడం అనుకున్నా ఈ సినిమా చూడండి. మీకు పిచ్చెక్కించే బాధ్యత ఉపేంద్రది. అది విషయం.